టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి వివాదాల్లోకెక్కారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కుర్చీలో కూర్చొని ఆయన సమీక్ష నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బాలకృష్ణ లేపాక్షి పుస్తకాల అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కుర్చీలో కూర్చొని మంత్రి దేవినేని ఉమా, ఐఏఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే సమావేశానికి వచ్చిన ఐఏఎస్ అధికారులు బాలకృష్ణ సీఎం కుర్చీలో కూర్చోవడం చూసి విస్తుపోయారు. ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి లేదని చెప్పే బాలయ్య సీఎం కుర్చీలో కూర్చొని సమీక్ష జరపడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ దావోస్ పర్యటనలో ఉన్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, చెప్పండి. అంటే ఎప్పుడు కూడా బాలకృష్ణ గారు ఏదో ఒక విషయంలో ఆయన లైమ్ లైట్లో ఉంటున్నారు. అంటే ఏదో ఒక విషయంలో, అంటే వేరే వాళ్ళని కొట్టడం గానో లేకపోతే ఏదో విధంగా. సో ఇప్పుడు సీఎం చైర్లో కూడా కూర్చొని మనకు కనిపిస్తున్నారు. అసలు ఎటువంటి కమెంట్స్ వస్తున్నాయి ఈ విషయంపై? జ్యోతి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రతి విషయంలోనూ ఎప్పుడు ఆయన ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటాడు. అభిమానులు కొట్టడంలో అయితేనేమి, కార్యకర్తల మీద రెచ్చుకోవడం అయితేనేమి, ఇటువంటి కార్యక్రమాలతో ఆయన వార్తల్లో ఉంటారు. అయితే ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో క్యాంపు కార్యంలో ఉన్నటువంటి చైర్లో కూర్చొని సమీక్ష చేయడం ద్వారా మరొకసారి బాలకృష్ణ వార్తల్లో ఉండడం జరిగింది. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేని సమయంలో మామూలుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి ఎవరు వెళ్ళడం జరగదు. అయితే అధికారులతో లేపాక్షి ఉత్సవాలకు సంబంధించి, లేపాక్షి పుస్తకం రిలీజ్ సంబంధించి బాలకృష్ణ ఒక సమీక్ష ఏర్పాటు చేశారు. ఆ సమీక్ష సమావేశానికి దేవినేని ఉమా కూడా హాజరు కావడం జరిగింది. ఆ సమీక్ష సమావేశం జరిగే సమయంలో దేవినేని ఉమా అయితేనేమి, ఇతర అధికారులు అయితేనే ఎవరే గానీ ఆ సీటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది, ఆ సీట్లో కూర్చోవద్దని బాలకృష్ణకు చెప్పే సాహసం ఎవరు చేయలేదు. బాలకృష్ణ యథాలాపంగా వెళ్లి అక్కడున్నటువంటి చైర్లో కూర్చొని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున వివాదాస్పదంగా అయింది. అయితే దీనికి సంబంధించి అధికార వర్గాలు అయితేనేమి, తర్వాత పార్టీకి సంబంధించిన వర్గాలు అయితేనే ఎవరు అంటే దానికి సంబంధించినటువంటి ప్రతిస్పందన, అంటే సోషల్ మీడియా అయితేనేమి, ఛానల్స్ లో అయితేనేమి, ఇది పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతున్న పరిస్థితులలో ఎవరే కానీ దీన్ని ఖండించడం అయితేనేమి, తర్వాత దానికి సంబంధించిన వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే ఎవరు చేయడం లేదు. జ్యోతి, రైట్. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.